హలో అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి బ్లౌజ్ చేసి చూపిస్తాను. స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఈజీగా తింటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. చూడండి ఎలా వచ్చాయో. ఇలా జ్యూసీగా చాలా బాగుంటుంది. ముందుగా కళాయిలోకి కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు సగం సగం తుంచుకున్న ముక్కలు ఇలా వేపుకోవాలి. అరకప్పు జీడిపప్పుని ఇలా గోల్డెన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇలా బౌల్లోకి తీసుకోవాలండి. నెక్స్ట్ గిన్నెలోకి 1 కేజీ బెల్లం వేసుకోవాలండి. ఇలా బెల్లం వేసుకొని ఒక గిద్ద మంచినీళ్ళు పోసుకొని కరగబెట్టుకోవాలండి. గడ్డలు కరిగేదాకా కరగబెట్టుకొని ఇలా కలుపుకుంటూ చూసుకోవాలండి. పూర్తిగా గడ్డలు కరిగిపోయాక కళాయిలోకి జ్యూస్ జల్లెడతో వడగట్టుకుందామండి. ఇలా వడగట్టుకున్నాక కాస్త నీళ్లు వేసి ఆ గిన్నెలో తొలిపి మళ్ళీ పోసుకోవచ్చండి. ఇలా వడగట్టుకున్న తర్వాత ముందుగా 4 చిప్పలు తురుముకొని పెట్టుకున్నానండి కొబ్బరి. ఆ కొబ్బరి కూడా ఇలా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలి. కొబ్బరి వేసుకొని కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని పాకం వచ్చిందా లేదా చూసుకోవాలండి. పాకం ప్లేట్లో నీళ్లు పోసుకొని ఇలా పాకం చూసుకుంటే మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు పాకం రాలేదు. మళ్ళీ కాసేపు కలపెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత పాకం వచ్చిందా లేదా చూసుకుందామండి. ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి పాకం వచ్చిందా లేదా అని. ఇలా ఉండగట్టంగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు ముక్కలు వేసుకొని కలతిప్పుకోవాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇట్ట గడ్డ రాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ జీడిపప్పు ముక్కలు వేసుకొని ప్లేట్లో నెయ్యి రాసుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఈ బాండీలో ఉంది అంటే స్టక్ అయిపోద్ది, గట్టిగా అయిపోయి డ్రై అయిపోతుంది. ఇలా పళ్ళెంలో వేసుకొని కవర్లో ఇలా 1 స్పూన్ ఇలా వేసుకొని లడ్లు కట్టుకోవాలి. ఇలా అయితే చెయ్యి కాలకుండా చాలా ఈజీగా ఇలా లడ్లు కట్టుకోవచ్చు. బ్లౌజ్ ఉండలు చేసుకోవచ్చు. చూడండి నేను ఎలా చేస్తున్నానో ఇలా చేసుకోవాలి. ఇలా లడ్లు కట్టుకున్నామంటే ఈజీగా వచ్చేస్తాయి మనకి. ఎలా వచ్చాయో చూడండి. జ్యూసీగా చాలా బాగుంటుంది. ఒకసారి చేసి పెట్టారంటే మళ్ళీ చేయమని అడుగుతారు పిల్లలు.